మున్గోడు మండల కేంద్రంలోని శివరామ ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ పార్వాయి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో 2020 నుండి 2026 వరకు ఆలయంలో నిర్వహించిన కార్యక్రమాలకు వచ్చినటువంటి ఆదాయ వ్యయాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి సహకరించినటువంటి దాతలకు మరియు ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, అర్చకులకు, గ్రామస్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, కులాలకు అతీతంగా ఆలయ అభివృద్ధికి సహకరించి కార్యక్రమాలు సజావుగా జరిగేలా తోడ్పాటు అందించాలని కోరారు. ఆలయంపై రాజకీయ బురద చల్లకుండా సామరస్యంగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, ఇప్పుడు ఉన్నటువంటి ఆలయ కమిటీని రద్దు చేసి రాజీనామా పత్రాన్ని గ్రామ సర్పంచ్కు అందజేస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రాచీన శివరామాలయము 2013 నుండి దాతల ద్వారా, గ్రామ పెద్దల ద్వారా, ఎమ్మెల్యే ఎంపీల ద్వారా అందరి సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో 2012లో గ్రామంలో అన్ని కులాలను ఏకం చేసి ఇంటికింత వేసుకొని పెద్ద పెద్ద వ్యాపారస్తుల ద్వారా చందాలు వసూలు చేసి ధ్వజస్తంభం కానీ, గుడి ముందల గేటు కానీ, గుడి ముందల తలవార పందిరి కానీ, పైన శివాలయం పైన గోపురం కానీ, చుట్టూ దేవతామూర్తులు కానీ, చుట్టూ పారిగోడ కానీ, నల్లాలు కానీ, గుడి లోపల గర్భాలయంలో గ్రనైట్ కానీ, గుడి ముందల ఆర్చ్ కానీ, ఇవన్నీ మాజీ చైర్మన్ పాల్వాయి యాగిరెడ్డి ద్వారా నిర్మించినది. గత దాదాపు 8 సంవత్సరాలు ఊర్లో అందరినీ పోగు చేసి 8 సంవత్సరాలు మహాశివరాత్రి కానీ, అమ్మవారు జాతర కానీ, వినాయకుని కానీ, మాస కళ్యాణం కానీ, ప్రతి ఒక్క జ్వాలాదీపం కానీ ప్రతి ఒక్కటి చేసుకుంటా దిగ్విజయంగా జరపబడింది. 2020లో పాల్వాయి యాగిరెడ్డి గారు తప్పుకొని మళ్ళీ కొత్త కమిటీ ఏర్పడి, నూతన కమిటీ ఏర్పడి 2020లో మేము మళ్ళీ కొత్త కమిటీ ఏర్పడి మా ద్వారా అదే యాగిరెడ్డి ద్వారా ఏవైతే జరిగినాయో అదే కార్యక్రమం మేము జరుపుతున్నాం. చందాలు వసూలు చేసి గ్రామస్తుల ద్వారా, ఇంకా పుర ప్రముఖుల ద్వారా, సొంత కమిటీ ద్వారా అన్ని వేసుకొని 2020 నుంచి 2026 వరకు దిగ్విజయంగా జరపబడింది. 2000 దీనికి వచ్చిన ఆదాయము ఖర్చు 2020లో చందాల ద్వారా వచ్చిన డబ్బులు 1,98,000, దాతల ద్వారా వచ్చిన డబ్బులు 62,127, అభిషేకాలు అర్చన ద్వారా వచ్చిన డబ్బులు 22,232, కళ్యాణం మరియు కట్నాల ద్వారా వచ్చిన డబ్బులు 34,777. మొత్తం ఆదాయము 3,17,985. కార్యక్రమానికి అయిన మొత్తం ఖర్చు 1,62,976. మిగిలిన డబ్బులు 1,55,000. దీనిలో కొద్దిగా 1,00,000 రూపాయలు బ్యాంకులో జమ చేయడం జరిగింది. మిగతా 55,000 రూపాయలల్లా కలర్ వేసిన వారికి స్వీపర్ మల్లమ్మకు జీతం ఇవ్వబడింది. 2021లో ఇదే సేమ్ మళ్ళా మహాశివరాత్రి కానీ, అమ్మవారి జాతర కానీ, జ్వాలాదీపం కానీ అయితే 2020లో నిల్వ 1,25,000, బ్యాంకులో 1,55,000
మిగిలినవి 21,000 ఇండి ద్వారా వచ్చినాయి. మొత్తం 76,177. మల్లమ్మకు 11 నెలల జీతము 22,000. కూళ్ళు 3,000. గత కమిటీ మల్లమ్మ జీతం రెండో జీతం 18,000. పెయింటింగ్ ఫస్ట్ సంవత్సరం మేము 2,000 వచ్చినప్పుడు పెయింటింగ్ దాత ద్వారా 1,00,000 రూపాయలు దాత పెట్టుకుంటూ 35,000 మేము కూళ్ళు ఇచ్చినాం. ఇది అమౌంట్ ఇచ్చినాం. ఇది 2020 జరిగింది. 1,00,000 రూపాయలు బ్యాంక్ 1800 మైనస్. 2021లో చందా ద్వారా వచ్చినవి 21,048 రూపాయలు. దాతల ద్వారా వచ్చినవి 48,000 రూపాయలు. అభిషేకాల అర్చనలు 21,006 రూపాయలు. కళ్యాణ కట్నం ద్వారా వచ్చి 32,255. మొత్తం ఆదాయము 1,22,369. ఖర్చు 2,09,001 రూపాయి. వచ్చిన ఆదాయము 1,62,369. మొత్తం 86,000 మైనస్. చందా ద్వారా వచ్చినవి 17,696. 68,936 రూపాయలు కమిటీ పెట్టుకుంది. ఇది 21. 22లో దాతల ద్వారా వచ్చిన రూపాయలు 88,000. అభిషేకాల అర్చన ద్వారా వచ్చిన 15,600 రూపాయలు. కట్నాలు అన్నదానం వచ్చినాయి 30,756. బ్యాంకు నుంచి తీసినవి 30,000. మొత్తం 1,64,356. ఖర్చు 2,18,600 రూపాయలు. కమిటీ వాళ్ళు పెట్టుకుంది 54,254 రూపాయలు. లో దాతల ద్వారా వచ్చినవి 90,000. చందాల ద్వారా వచ్చినవి 1,26,209. కట్నాలు అన్నదానం వచ్చినవి 32,814. అభిషేకాలు అర్చన ద్వారా వచ్చినవి 22,532. కళ్యాణ కట్నాల రూపాయలు 6,000. మొత్తం 2,77,595. ఖర్చు 3,11,100 రూపాయలు. మైనస్ 39,500 రూపాయలు కమిటీ వారు పెట్టుకున్నారు. 2024లో దాతల ద్వారా వచ్చినవి 85,000 కింద పెట్టి. చందాల ద్వారా వచ్చినవి 72,604. కట్నాలు అన్నదానం వచ్చినవి 35,785. అభిషేకాలు అర్చనలు 24,260. కళ్యాణం మీద కూర్చొని వచ్చే 6,500. వచ్చిన రూపాయలు 2,64,169. ఖర్చు 2,81,150. మైనస్ 57,001 రూపాయి. బ్యాంకుల నుంచి తీసిన 20,000. మొత్తం మల్లమ్మ జీతం 24,000. మైనస్ 61,001 రూపాయి కమిటీ వారు పెట్టుకోరు. గత 25 సంవత్సరంలో దాతల ద్వారా వచ్చిన 84,000. చందాల ద్వారా నగదు 70,648. అభిషేకాలు 24,620. అర్చనలు 2,650. కట్నాలు 36,556. అన్నదానం రోజు 4,071. కళ్యాణ టికెట్లు 7,224. బ్యాంకు ద్వారా తీసినవి గుడివి 50,000. వచ్చిన మొత్తం 2,79,769. ఖర్చులు 3,07,000 రూపాయలు. మల్లమ్మ జీతం మొత్తం మైనస్ 27,101. మల్లమ్మ జీతము 24,000. 2024 నుంచి 2020 వరకు మైనస్ 51,231 కమిటీ వారు పెట్టుకోరు. 2026
దాతలు చందాల ద్వారా వచ్చినాయి 2,72,968. అభిషేకాలు 31,498. అర్చనలు 1,010. కళ్యాణం రోజు కట్నాలు 26,023. అన్నదానం రోజు 11,360 కట్నాలు. కళ్యాణ టికెట్ 9,500. వచ్చిన మొత్తం 3,52,359. ఖర్చులు 2,93,540. నిల్వ 58,819. ఉండి రూపాయలు 24,650. మొత్తం 83,469. స్వీపర్ మల్లమ్మకు 36,000. ఇక చిల్లర ఖర్చులు మొత్తం అన్ని చిన్న ఖర్చులు కొన్ని అయినాయి. అన్ని ఓను ఖర్చులు అన్ని ఓను. బ్యాంకుల నిల్వ గతంలో 10,001 రూపాయి ఉంది. ఇప్పుడు 45,609 రూపాయలు బ్యాంకులో వేయడం జరుగుతుంది. ఇట్టి శివరామ క్షేత్రంకు గ్రామస్తులు కానీ పుర ప్రముఖులు కానీ హైదరాబాద్లో ఉండటం వ్యాపారస్తులు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ గుడి మీద ప్రేమ ఉన్నోళ్ళు కానీ గుడికి వచ్చి నగదు రూపకంగా ఉండి రూపకంగా కొంతమంది వేస్తుర్రు. దీనికి గుడిలో ఒక దాత ఒక వెండి నాణ్యం కూడా ఒక 2 తులాల కొద్దిగా తక్కువ ఉంది. ఇది కూడా వేసిపోయారు. గుడికి కొన్ని ఆభరణాలు అంటే అన్ని ఎండి ఆభరణాలు, కొంచెం బంగారం కూడా ఉంది, కొద్దిగా బంగారం కూడా ఉంది. అది కొంత ఉంది, అది కూడా బీరువాలో ఉంది. గత చైర్మన్ గారు నాకు ఎన్నైతే ఒప్పచెప్పారో అది దాంట్లో చేతి మేమేం ముట్టుకోలేదు, అవి అట్నే ఉన్నాయి. ఇంకా కొన్ని పెంపు చేసినాం కానీ దాంట్లో చేసినాం. ఒక దాత బొల్ల వెంకన్న దాత ఒక 50,000 రూపాయలు ఒక నాగపడిగా చేపిస్తుండు. దానికి 15,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిండు. అది హైదరాబాద్లో నిర్మాణం జరుగుతుంది. రేపు శివరాత్రి రేపు శ్రీరామనవమి వరకల్లా రావచ్చు. అంటే గుడిని పెంపొందించడం కానీ ఇది తగ్గించలేదు. కానీ కొంతమంది దాతలు పుర ప్రముఖులు మాజీ ప్రజాప్రతినిధులు ఇక మీ గుడి సొంతమైనట్టు మీ 5-6 పనిచేస్తున్నారు. గుళ్ళకు పంతులు కొంతమందికి ప్రాముఖ్యత ఇస్తున్నారని అబండాలు వేయడం జరుగుతుంది. పాలకూరు నరసింహ అనే దాత గత 9 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి ఒక్కడే పెట్టుకుంటుండు. 1,00,000 రూపాయలు 1,10,000 కానీ 80,000 కానీ 90,000 కానీ ఆయన ఒక్కడే ఖర్చు పరుస్తుంది శ్రీరామనవమికి. యాగిరెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు గుడి మీద గోపురం కట్టిండు, చుట్టూ విగ్రహాలు పెట్టిండు, కళ్యాణ మండపం ముందర కట్టిండు. ఆర్చ్ కూడా యాగిరెడ్డి గారు వాళ్ళ సొంత బంధువుతోనే ఆ ముందర ఆర్చ్ కట్టించిండు. ఈ గేటు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కట్టించారు. ఆర్చ్ కానీ వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ బంధువు కలిసి ముందర ఆర్చ్ కూడా వైర్లే కట్టించారు. సహోదర్ రెడ్డి వాళ్ళ బావ యాగిరెడ్డి రామరెడ్డి గారే కట్టించారు. ఇప్పుడు వెనుక బిల్డింగు భక్తుల సౌకర్యార్థము బ్రాహ్మణులకు ఉండేందుకు కమిటీ సభ్యులు కూడా కొంతమంది కలిసి, అంటే కమిటీ సభ్యులు ఏం లేదు, పరిపాలన భవనం అంటే ఈ వచ్చిన భక్తులకు కానీ మహిళలకు కానీ వాళ్ళకు బాత్రూమ్ సౌకర్యం గురించి సుమారు ఒక 14 లక్షలతోని నిర్మిస్తుండు. ఎందుకంటే మాకు అందాజు తెలిసినమాట దానికి ఏమేమి పడుతున్నాయని. అది కూడా మన IFS రాజశేఖర్తో కానీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారితో కానీ ఇంకా ఎవరన్నా ఇంకా దీనికి ఏమేం చేయాలని దాని మీద పాలకూరు నరసింహ గారు చేస్తారు. పాలకూరు నరసింహ గారి గుడి విషయం చెప్పుకొని ఎక్కడ ఓట్లు అడగలే, గ్రామాభివృద్ధి గురించే ఓట్లు అడిగిండు. దానికి కొంతమంది 3-4 రోజుల నుంచి దీన్ని తప్పుదో పట్టిస్తేందుకు పంతులను విమర్శించటం,
దాతల్ని విమర్శించడం, గత చైర్మన్ విమర్శించడం, ఇప్పుడున్న చైర్మన్ విమర్శించడం, కమిటీ సభ్యులను విమర్శించడం జరుగుతుంది. ఇప్పుడు మా ఆవేదన ఏంటంటే మేము 15 రోజుల నుంచి తిరుగుతున్నాం. మా సొంతంగా డబ్బులు మాకు ఖర్చు అవుతున్నాయి, మా సొంత డబ్బులే ఖర్చు అవుతున్నాయి. మేము ఎవరిని రూపాయి అడుగుతలేము. కార్లలో మేమే డీజిల్ పెట్రోల్ పోసుకొని ఎమ్మెల్యే కాడికి పోతున్నాం, దాతల కాడికి పోతున్నాం, అన్నదానం పెడుతున్నాం కూడా అడుగుతున్నాం. గత యాగిరెడ్డి గారు చైర్మన్ ఉన్న కానించి చిన్నగా 10,000 కాంచి స్టార్ట్ అయ్యింది అన్నదానం. 10,000 కాంచి స్టార్ట్ అయ్యి ₹1,00,000 దాకా అన్నదానాలు పెడుతున్నారు. గతంలో అన్నదానం ముచ్చబోత విషయంలో 3 సార్లు పెట్టిండు. గోల్ చంద్రమౌళి ఆయన ఒకసారి పెట్టిండు, రాజగోపాల్ రెడ్డి గారు ఒకసారి పెట్టిండు. నేను మా కమిటీ ద్వారా అందరినీ చేసుకొని నేను ఒక 3 సార్లు పెట్టినా. నరసింహ అయితే ఇంకొకటి, నరసింహ గారు ఒకసారి ఐఎఫ్ఎస్ రాజశేఖర్ని గుడికి ఆహ్వానించాడు. ఇది గోపురం కట్టినప్పుడు ఆహ్వానిస్తే ఐఎఫ్ఎస్ రాజశేఖర్ గారిని పిలిపించాడు. అప్పుడు మిర్యాల వెంకన్న గారు సర్పంచ్ ఉండు. ఆ రోజు కూడా నేను గుడిలో ఏం లేను, దానికి కూడా అన్నదానం అయ్యేలా నేను పెట్టినా. ఆ రోజు కూడా ఏంటంటే మనం ఒకళ్ళు పెడుతుంటే ఇంకోటి సంతోషం అనిపించి వారు పెడతారని, భక్తులకి దయబుట్టి పెడతారని నేను పెడుతున్నాను. అంతేగాని గుడి మా సొంతం, మా తాతల్ని, మా వంశస్థులని మేము ఎక్కడ చెప్పుకోలే. ఈ గుడి పూర్వము మేడం అంతయ్య వాళ్ళు పురోహితం చేసిర్రు. దాని తర్వాత గార్లపాటలు చేసిర్రు. దాని తర్వాత కుక్కడ కిషన్లు చేసిర్రు. దాని తర్వాత మళ్ళా గార్లపాటలు చేసిర్రు. తర్వాత పద్మశాలీలు చేసిర్రు సింగం వాళ్ళు. దాని తర్వాత ఇక రాను సింగం వెంకటరామ చేసిండ్రు. యూత్ కమిటీ వాళ్ళు కూడా చేసిర్రు. పద్మశాలీలు, రెడ్డిసు, కోంటోళ్ళు అంతా కలిపి కూడా వాళ్ళు కూడా యూత్ కమిటీ వాళ్ళు చేసిర్రు. యూత్ కమిటీ వాళ్ళు కూడా ఇది నిర్మించారు. రేకులు నిర్మించి వాళ్ళకి తక్కువ పడితే కూడా మేము 15,000 మళ్ళీ ఇచ్చినాం వాళ్ళకు. ప్రతి ఒక్కటి మేము ఎవరిని విమర్శిస్తలేము. వాళ్ళు ఏంటంటే పంతులు మాకు తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకే లోపల తీసుకుపోతున్నారు అని. ఎక్కడ శివరాత్రి రోజు ఇంచుమించు ఒక 1000 మంది వస్తారు గుడికి. శివరాత్రి రోజు ఉదయం అందరు కట్నాలు ఇయ్యారు కదా. 1000 మంది వస్తే 5 లక్షలు అవుతాయి. 1000 మందికి కట్నాలు చూపిస్తారా? గుడికి మొక్కిపోతారు, కొబ్బరికాయ కొట్టిపోతారు, పాలు పోసిపోతారు. రాత్రి జాగారానికి కూడా ఒక 100 మంది దాకా వండుకొని పోతారు. తెల్లగట్ల 3ంటికి వెళ్ళిపోతారు. దాని తర్వాత యాగిరెడ్డి గారు చైర్మన్ ఉన్న కానించి ఒక 3 సంవత్సరాలు వేరే వాళ్ళు సంస్కృతి కార్యక్రమాలు నడిపారు. తర్వాత 12 సంవత్సరాల నుంచి నారవోని రవి సొంతంగా ఆయనే 12 సంవత్సరాల నుంచి సొంతంగా సంస్కృతి కార్యక్రమాలు ఆయనే కళాకారులను పిలిపించి సొంతంగా ఆయనే పెట్టుకుంటుండే. ఇప్పటి వరకు 15,000 కానించి 50,000 దాకా 10 సంవత్సరాలు పెట్టుకుంటుండే. అంటే ఇట్లా పెట్టుకుంటుంటే ఇంకో తాత ముందుకు వస్తారని. కానీ గుడి మాదని మేము ఎక్కడ చెప్పుకోలేదు, ఎవరిని విమర్శిస్తలేదు. కమిటీ సభ్యులం కానీ పోయిన మిర్యాలెంకన ఉన్నప్పుడు ఉన్న కమిటీ వార్డు మెంబర్లం కానీ ఇప్పుడున్న వార్డు మెంబర్లం కానీ అందరినీ దాతల ద్వారానే చూస్తున్నాం. కానీ చైర్మన్ అంటే అందరికీ భయపడాలి వాస్తవంగా. ఎందుకంటే ఇంత తప్పు జరిగినా కూడా చైర్మన్ దగ్గరికి వస్తుంది. ఆ తప్పు కమిటీ వాళ్ళు చేసిన తప్పు చైర్మన్ వస్తుంది. ఎవరికైనా భక్తులకు అశోకం జరిగినా కూడా చైర్మన్కి వస్తుంది. నిన్న 3 సార్లు ఎన్నికలల్లా పాలకూరు నరసింహ గుడి పేరు చెప్పుకొని గెలిచిండని చైర్మన్ తిట్టిపోతున్నారు అంతా. దాన్ని కూడా నేను భరించిన. నేను ఒక్కరిని కూడా విమర్శించలే, ఎవరిని విమర్శించలే. పేరు చెప్పొద్దు. ఒక 7-8 మంది అసభ్యకర మాటలు. నేనేమో కమిటీ లెక్కలు పిలిపిద్దామని నేను పిలిపిస్తుంటే 50 లక్షలు పెట్టిండు. ఆయన రావాలి, ఆయన గుంజాలి, గెలబట్టాలి. ఇప్పుడు నేను ఎక్కడ చెప్పుకుంటున్నాను కదా, నేను 3 సార్లు కలర్లు వేసిన, కలర్లకే 3 లక్షలు అయినాయి.
యాగిరెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు అది కట్టించిన, అదొక 3 లక్షలు అయినాయి. నేను అన్నదానం పెట్టినా, నేను 3 లక్షలు అయినాయి. మిగతా ఇప్పుడు మీకు చెప్పిన కమిటీకి మైస చెప్పిన నేనే, అంటే కమిటీకి గొప్ప చెప్పి నేనే పెట్టుకున్నా, అదొక 3 లక్షలు అయినాయి. నేను అందాగా 12 లక్షలు అని చెప్పిన. నువ్వు 12 లక్షలు చెప్పు 12 లక్షలు చెప్పు, నరసింహం పట్టుకురా 50 లక్షలు పెట్టు చెప్పు. ఇదేం పద్ధతి? గుడికి ఇట్లా మనం పెట్టుకుంటూ పోతా ఉంటే దాతలు ముందుకు వస్తారా? ఊరు జనం ముందుకు వస్తారా? పార్టీలు ఉంటే బయటనే, గుడి బయటనే మాట్లాడుకుందాం, లేకపోతే ఎమ్మెల్యే గారి దగ్గర మాట్లాడుకుందాం, లేదా ప్రతిపక్ష నాయకుడి దగ్గర మాట్లాడుకుందాం, లేదా ఊర్లో పాత చైర్మన్ కానీ పాత సర్పంచులు కానీ వాళ్ళ దగ్గర మాట్లాడుకుందాం. ఏదైనా ఉంటే నేను తప్పు చేస్తే నేను ముక్కుని రాస్తా, నేను తప్పు చేస్తే. కానీ నేను నరసింహ దాతలు ఎట్లా నేను ఆయన గుంజుకొస్తా గుడికి? సొంతంగా దాత పెట్టిండు, ఆయనే కూలోళ్ళని పట్టుకొచ్చిండు, ఆయనే గోపురం కట్టించిండు, ఆయనే విగ్రహాలు పెట్టిండు, ఆయనే సున్నాలు వేసిండు. ప్రతి జాతరకు ఆయన తోడ్పాటు చేస్తుండు. అటువంటి ఆయన నేను విమర్శిస్తా? శ్రీరామనవమి 9 సంవత్సరాలు సొంతంగా రూపాయి ఎవరు ఇస్తలేం. ప్రతి సంవత్సరం 1,10,000, 80,000, 70,000 ఆయన అమౌంట్ ఆయనే పెట్టుకుంటాడు. పూలదండలు కానీ, పురోహితులు కానీ, అన్నదానం కానీ, మంగళ వాయిదాలకు కానీ, ఫ్లెక్సీలకు కానీ అన్ని శ్రీరామనవమికి ఆయనే పెట్టుకుంటాడు. అటువంటి దాతను నేను బయటికి వస్తారా? మా కమిటీ వాళ్ళు బయటకు వస్తారా? ఇది ఇక్కడ జరుగుతుంది అన్నమాట. కొంతమంది ఏంటంటే ఓర్వలేకపోతారు. నేను గ్రామ పంచాయతీ ఏంటంటే గత 6 సంవత్సరాల నుంచి 2020 నుంచి పుర ప్రముఖులు, గ్రామస్తులు, అన్ని కులాలకు అతీతంగా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు అందరికీ గుడికి వచ్చి ప్రతి ఒక్కరు అరే గుడి మంచిగా చేసారు, ఇంతకుముందు ఇట్లా లేకుండే మంచిగా నడిపిస్తారు. మన ఎమ్మెల్యే గారు కూడా కళ్యాణం మీద గంటన్నర సేపు కూర్చొనిపోయాడు. రాజగోపాల్ గారి దంపతులు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కొబ్బరికాయ కొట్టి ప్రారంభోత్సవం చేసిపోయారు. ఇక్కడ క్యాంపు కార్యాలయం నిర్మాణం అయినాక ఈ గుడికి ఒక 20 సార్లు రావడం జరిగింది. ప్రతి సోమవారం వచ్చి అభిషేకాలు అర్చనలు చేయించారు రాజగోపాల్ గారు వాళ్ళ ధర్మపత్ని. ఊరు జనాన్ని మెచ్చుకుంటుండు, అరే ఇంత మంది చేస్తూ పురాతన దేవాలయాన్ని ఇంతదాకా నిర్మించారని అందరినీ, యాగిరెడ్డి కానీ, పాలకూరు నరసింహం కానీ, కమిటీ సభ్యులం కానీ, సర్పంచం కానీ అందరినీ ఆయన కితాబిస్తుండు. కానీ ఆయన కూడా ఎక్కడ విమర్శించలే. నేను కూడా తోడ్పాటు చేస్తా, నాకు కూడా కొద్దిగా అవకాశం ఇయ్యి, నేను కూడా ఏదో చేస్తా అని మొన్ననే చెప్పిపోయిండు. కళ్యాణం మీద మాట్లాడిపోయిండు. నేను ఇంత చేస్తా అంత చేస్తాను ఆయన ఏమనలే, నా తోడ్పాటు చేస్తా. అయితే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మీ ద్వారా గ్రామస్తులకు 2020 నుంచి 26 వరకు నేను మీ ద్వారా మా గ్రామస్తులకు, మా కమిటీ సభ్యులకు లెక్క చెప్పడం జరిగింది. నాకు కుల మతాలు లేకుండా ఇప్పటి వరకు నాకు అందరూ గుడి విషయంలో సహకరించారు. అదే అందరు కమిటీ సభ్యులకు నిన్న సాయంత్రం ఈరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల దాకా మాట్లాడినా. కొంతమంది హైదరాబాద్ వేరు, కొంతమంది రిజిస్ట్రేషన్ ఉందని చండూరు వేరు, కొంతమంది కేసు ఉందని కోర్టు వేరు. ఉన్నోళ్ళల్లో కొంతమంది రాలేకపోయారు. ఇప్పుడు వచ్చేవాళ్ళు 10 మంది వచ్చారు కమిటీ సభ్యులు, 24 మందికి. అందరూ నాకు గ్రామస్తులు, ఉద్యోగస్తులు, రిటైర్మెంట్ ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ నాకు సహకరించారు. నేను పోతే కాదనలేదు. వాస్తవంగా ఏదో విధంగా గుడికి వచ్చారు. సొంతంగా చేతికి అయిపోయినా కూడా ఉండిల ద్వారాను కట్నాల ద్వారా ఇచ్చారు. ఇప్పటి వరకు నాకు అందరూ గ్రామస్తులు కుల మతాలు లేకుండా నాకు అందరూ సహకరించారు. కాబట్టి అందరికీ వాళ్లకు మనస్ఫూర్తిగా నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా. ఈ రోజు నుంచి మా కమిటీ కానీ
చైర్మన్గా మా కమిటీ సభ్యులు అందరము నూతన కమిటీకి రావటానికి మేము మా సర్పంచ్ గారికి మా రాజీనామా లేఖ రాజీనామా లేఖ సమర్పిస్తున్నాము. సర్పంచ్ గారి ఇంటికి మేము కొంత కమిటీ సభ్యులు వచ్చినాక అందరం కలిసి సాయంత్రం వరకు సమర్పిస్తాం. ఇప్పుడు 8 సంవత్సరాలు చెన్నారెడ్డి కంటే ముందు 8 సంవత్సరాలు చైర్మన్ గా చేసిన. ఇక్కడ ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏమి లేవు, పందులు ఇక్కడ చెట్ల కింద, ఇక్కడ పక్కన చెట్లుండే పందులే ఇక్కడ కాపురం చేసేది, ఏం లేదు. గడస్తంభం కాదు అసలు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆల్మాల్ మొత్తం గడస్తంభం కానించి కానీ, కళ్యాణ మంటపం కానీ, చుట్టూ పహరిగూడ కానీ, ఈ 2 ఆర్చీలు కానీ, ఇప్పుడు ఈ నవగ్రహాలు కానీ నా 8 సంవత్సరాల ఆయంలోనే. సరే, దాత నేనేం పెట్టింది ఏం లేదు, దాతల సహకారంతో నడిపించుకొచ్చినాం. ఇక 8 సంవత్సరాల తర్వాత ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడు, ఇంకా అరే ఆయన ఈ ఎన్నాళ్ళు లేదు అనే దాని మీద నేను తప్పుకున్న ఇవన్నీ చేసిన తర్వాత ఏం లేదు, ఇక మీరు చేసుకోరు నాయన అని ఈ పబ్లిక్ మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ సరే కమిటీ మళ్ళీ కొత్త నూతన కమిటీ ఏర్పరిచి ఈడ ఉన్న ఈ సీసీ కాదు ప్రతి ఒక్కటి ఆయాంలో చేసిపోయినా నేను. అయితే దాతలు నేను నా సొంతం ఒకటి ఆర్సీ కట్టించిన, నా సొంతం అయితే అదొకటి కట్టించిన. కథమే అన్ని దాతల సహకారంతో కట్టించి మంచిగా ఈ రోజు ఇవాళ కళ్యాణ మంటపము కళ్యాణం జరుగుతుంది. శివరాత్రి అంటే అంతకుముందు ఎవరు లేరు, ఇక్కడ ఏ జరపడం లేదు. బయట కళ్యాణ మంటపం ఎప్పుడు కట్టినాము ఆ నుంచి బ్రహ్మాండంగా శివరాత్రి జరుపుకుంటున్నాం ఈ ఊర్లో. అయితే సరే మాకు సహకరించుర్రు, అంతా అభివృద్ధి చేసినాము. ఇప్పుడు కూడా 6 సంవత్సరాలు మా ఈ చైర్మన్ చేసినప్పుడు కూడా 6 సంవత్సరాలు లెక్కలు చూసుకోర్రా బాబు అంటే లెక్కలతోటి మాకు సంబంధం లేదు. మాకు మొదలు ఈ పాలకుడు నరసింహ 50 లక్షలు పెట్టింది కావాలి, మన చెన్నారెడ్డి గారు 12 లక్షలు పెట్టింది కావాలని ఈ గొడవ చేయటమే జరుగుతుంది కానీ చెప్పింది వినటం లేదు. ఎవరన్నా చెప్పితే వారి మీదకి పంచాయతీ తయారవుతారు. ఈ 40 లక్షలు 50 లక్షలు పెట్టి ఒక దాత ముందుకొచ్చేస్తే వాడిని గల్లబట్టి గుంజాలంటే 50 లక్షలు పెట్టాలి, గల్లబట్టి గుంజాలి. గ్రామస్తులు ఇటువంటి మాటలు మాట్లాడితే ఏంది అది చెప్పటానికి కూడా మాకు కూడా సిగ్గుసేటు. అది కనీసం అవగాహన లేకుండా వాడిని గల్లబెట్టి గుంజాలంటే ఎవరు ఎంత ఉన్నోడు కూడా కట్టలేదు. ఈ అభివృద్ధి కళ్యాణ మంటపం ఆ గోపురం 15 లక్షలు 14 లక్షలు పెట్టి వెనక బిల్డింగ్ కడుతుండు. అరే ఊర్లో ఇంత చేస్తే ఏదో సర్పంచ్ ఎలక్షన్ లా చెప్పుకుండు, పాంప్లెట్ కొట్టిండు, ఏదో నేను గిది పెట్టినా గుడికి నేను గిది పెట్టినోడు చెప్పుకుండు, పెట్టనోడు చెప్పుకుంటారు. ఈ రోజు పెట్టినోడు నేను చెప్పుకుంటుండు, పక్కన ఇంకా వేరే గుడికి పెట్టిండు, అన్ని పెట్టింది చెప్పుకున్నాడు. అది తప్పు, అది రాజకీయం. ఇప్పుడు గుడి కాడ రాజకీయం చేస్తారు. ఇప్పుడు అరే కులాలు లెక్కలు చూసుకోరే, చైర్మన్ అభ్యర్థి ఉన్నాడు, ఈ లెక్కలు చూసుకోండి. లెక్కలు చూసుకున్న తర్వాత వేరే ఉన్న లేదు ఫస్ట్ 50 లక్షలు పెట్టిన ఆయన లెక్క ఓని చూపిస్తాడు. ఆయన 50 లక్షలు చైర్మన్ ద్వారా పెట్టిండు, ఆయన లెక్కలు చూపించా. ఆయన కట్టించుండు, నేను దీనికి ఇంత ఖర్చు వచ్చిందని చెప్పుకుంటుండు. ఇది 3 సార్లు పంచాయతీలు గోలలు కాబట్టి మేము ఏమి వాళ్ళతోటి ఇది కాకుండా ఏదో మీ ద్వారా మీకు పత్రిక ముఖంగా అందరికి తెలియజేయాలని మేము ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది.